సమస్య ఉంటే మీరు ప్రజా దర్బార్కి రావాలని. సో అదే నేపథ్యంలో కంటిన్యూ చేయండి. కడియం శ్రీహరి విషయంలోనూ కాంగ్రెస్ నేతలు సమాచోలన చేస్తున్నట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ టికెట్పై గెలిచిన కడియం శ్రీహరి లోక్సభ ఎన్నికల్లో వరంగల్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన తన కూతురు కావ్యకు మద్దతుగా ప్రచారం చేశారు. కావ్య నామినేషన్ పత్రాల్లో ఆమె అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ సంతకం కూడా చేసినట్టు సమాచారం. కడియంపై అనర్హత పిటిషన్లో ఇది బలమైన ఆధారంగా మారినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో స్పీకర్ నోటీసులకు వివరణ ఇచ్చి విచారణలో పాల్గొనడమా లేక ఆయనతో కూడా రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు ఎదుర్కోవడమా అన్న దానిపై కాంగ్రెస్ వర్గాలు తర్జన భర్జన పడుతున్నట్లు తెలిసింది. కడియం కూడా రాజీనామా చేయక తప్పదన్న ప్రచారం జరుగుతుంది. సో అనర్హత పిటిషన్పై వివరణ ఇచ్చేందుకు మరికొంత గడువు కావాలని కడియం శ్రీహరి స్పీకర్ గెడ్డం ప్రసాద్ని కోరారు. స్పీకర్ను శుక్రవారం ఆయన నివాసంలో కలిసి కడియం శ్రీహరి అఫిడవిట్లకు సంబంధించిన డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకోవాల్సి ఉందని, వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం ఇవ్వాలని కోరారు. తన వినతి పట్ల స్పీకర్ సానుకూలంగా స్పందించినట్లు కడియం తెలిపారు. సో ఈలోపే ఉప ఎన్నికలు వస్తాయనే ఊహాగానాలు. తనకే కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలని రాజు యాదవ్ ఫ్లెక్సీల ఏర్పాటు. రప్ప రప్ప అంటూ బీఆర్ఎస్ పోస్ట్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హడావడి